దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము ఆగస్టు 10. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వాక్యమై ఉన్న దేవుడవు ప్రభా, వాక్యానుసారమైన జీవితాన్ని మాకు దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. యెషయా గ్రంథము 47 నుండి 51 అధ్యాయములు. 47వ అధ్యాయము. కన్యక అయిన బబులోను, క్రిందికి దిగి మంటిలో కూర్చుండుము. కల్దీల కుమారి, సింహాసనము లేకయే నేల మీద కూర్చుండుము. నీవు మృదువని అయినను సుకుమారివని అయినను జనులు ఇక మీదట చెప్పరు. తిరుగటి దిమ్మలు తీసుకుని పిండి విసురుము. నీ ముసుకు పారవేయము. కాలి మీద జీరాడు వస్త్రము తీసివేయము. కాలి మీద బట్ట తీసి నదులు దాటుము. నీ కోకయు తీసివేయబడును. నీకు కలిగిన అవమానము వెల్లడియగును. నేను ప్రతిదండన చేయుచు నరులను మన్నింపను. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా అని మా విమోచకునికి పేరు. కల్దీల కుమారి, మౌనముగా ఉండి చీకటిలోనికి పొమ్ము. రాజ్యములకు దొరసాని అని ఇక మీదట జనులు నిన్ను గూర్చి చెప్పరు. నా జనుల మీద కోపపడి నా స్వాస్యము అపవిత్రపరిచి వారిని చేతికి అప్పగించితిని. నీవు వారి యందు కనికరపడక వృద్ధుల మీద నీ కాడిమ్రానును మిక్కిలి బరువుగా మోపితివి. నేను సర్వదా దొరసానినై ఉందినని నీవనుకుని వీటిని ఆలోచింపకపోతివి. వాటి ఫలమేమవునో మనస్సునకు తెచ్చుకొనకపోతివి. కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించుచు నేను ఉన్నాను. నేను తప్ప మరి ఎవరునూ లేరు. నేను విధవరాలనై కూర్చుండను. పుత్రశోకము నేను చూడనని అనుకొనుచున్నదానా, ఈ మాటను వినుము. ఒక్క దినములోగా, ఒక్క నిమిషముననే పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. నీవు అధిక శకునము చూచినను, అత్యధికమైన కర్ణపిశాచ తంత్రములను నీవు ఆధారముగా చేసుకొనినను, ఆ అపాయములు నీ మీదకి సంపూర్తిగా వచ్చును. నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవడునూ నన్ను చూడడని అనుకొంటివి. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరని నీవు అనుకొన్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేశను. కీడు నీ మీదకి వచ్చును. నీవు మంత్రించి దాన్ని పోగొట్ట జాలవు. ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు. నీకు తెలియని నాశనము నీ మీదకి ఆకస్మికముగా వచ్చును. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కుల, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదకు వచ్చునని రాకుండా నిన్ను తప్పించి రక్షించుదేరేమో ఆలోచించుము. వారు కొయ్య కాలువల వలె నైరి, అగ్ని వారిని కాల్చివేయుచున్నది. జ్వాల యొక్క బలము నుండి తాము తప్పించుకొనలేక ఉన్నారు. అది కాచుకొనుటకు నిప్పు కాదు, ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు. నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితివో వారికి అలాగే జరుగుచున్నది. నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారము చేయువారు తమ తమ చోట్లకు వెళ్ళిపోవుచున్నారు. నిన్ను రక్షించువాడు ఒకడైనను ఉండడు. 48వ అధ్యాయము. యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అని పేరు కలిగిన వారలారా, యూదా జలములలో నుండి బయలుదేరి వచ్చిన వారే యెహోవా నామము తోడని ప్రమాణము చేయుచు, ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు, నీతి సత్యములను అనుసరింపని వారలారా, ఈ మాట ఆలకించుడి. వారు మేము పరిశుద్ధ పట్టణస్థులమని పేరు పెట్టుకొని ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాలా కాలం క్రిందట తెలియజేసితిని. ఆ సమాచారము నా నోట నుండి బయలుదేరును. నేను వాటిని ప్రకటించితిని. నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభవించెను. నీవు మూర్ఖుడవనియు, నీ మెడ ఇనుప నరమనియు, నీ నుదురు ఎత్తడిదనియు నేను ఎరిగియుండి, నా విగ్రహము ఈ కార్యములను జరిగించిననియు, నేను చెక్కిన ప్రతిమ, నేను పోసిన పోత విగ్రహము దీన్ని నియమించిననియు నీవు చెప్పకుండునట్లు పూర్వకాలముననే ఆ సమాచారము నీకు తెలియజేసితిని. అది జరుగక మునిపే దానిని నీకు ప్రకటించితిని. నీవు ఆ సంగతి వినియున్నావు. ఇది అంతయు ఆలోచింపుము. అది నిజమని మీరు ఒప్పుకొనవలెను గదా. తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేనిక మీదట నీకు తెలియజేయుచున్నాను. అవి పూర్వకాలమున సృజింపబడినవి కావు, అవి ఇప్పుడు కలిగినవే.
అవి నాకు తెలిసే ఉన్నవని నీవు చెప్పకుండునట్లు ఈ దినమునకు ముందు నీవు వాటిని విని ఉండలేదు. అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు. పూర్వం నుండి నీ చెవి తెరవబడనే లేదు. నీవు అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకుని తిరుగుబాటు చేయువాడవని అనిపించుకొంటివని నాకు తెలియను. నేను నిన్ను నిర్మూలము చేయకుండునట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను. నా కీర్తి నిమిత్తము నీ విషయములో నన్ను బిగబట్టుకొనుచున్నాను. నేను నిన్ను పుటము వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. నా నిమిత్తమే అలాగు చేసెదను. నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చేవాడను కాను. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గి వినుము. నేనే ఆయనను, నేను మొదటివాడను, కడపటివాడను. నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను. నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా వన్నీయు నిలిచును. మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి. వాటిలో ఏది ఈ సంగతి తెలియచేయును? యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారము బబులోనునకు చేయును. అతని బాహుబలము కల్దీయుల మీదకు వచ్చును. నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను. నేనే అతని పిలిచితిని, నేనే అతనిని రప్పించితిని. అతని మార్గము తేజరిల్లును. నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను. అది పుట్టిన కాలం మొదలుకుని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడవైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకించవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన యెడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరవబడదు. బబులోను నుండి బయలువెళ్ళుడి, కల్దీయుల దేశములో నుండి పారిపోవుడి. యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించునను సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి. భూదిగంతముల వరకు అది వినబడినట్లు దాన్ని ప్రకటించుడి. ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను. వారి దప్పిగొనలేదు. రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉబుకజేసెను. ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము. ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకుని ఆయన నా నామము జ్ఞాపకం చేసుకొనెను. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకొనెదను అని ఆయన నాతో చెప్పెను. అయినను వ్యర్థముగా నేను కష్టపడితిని, ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాననుకొంటిని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. యెహోవా దృష్టికి నేను గడుడనైతిని, నా దేవుడు నాకు బలమాయెను. కాగా తనకు సేవకుడనై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లు, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లు నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నేను కలగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండినట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడును అగు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును, జనులకు అసహ్యుడును, నిర్ణయాత్ముల సేవకుడును అగు వానితో ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనెననియు రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారము చేసెదరు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకటిలో ఉన్నవారితోనూ చెప్పుచు, దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. మార్గములలో వారు మేయుదురు, చెట్లు లేని మెట్లన్నిటి మీద వారికి మేపు కలుగును. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు, ఎండమావులైనను ఎండైనను వారికి తగులదు. నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసెదను, నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును. చూడుడి, వీరు దూరము నుండి వచ్చుచున్నారు, వీరు ఉత్తర దిక్కు నుండి పడమటి దిక్కు నుండి వచ్చుచున్నారు, వీరు సీనియుల దేశము నుండి వచ్చుచున్నారు. శ్రమ నొందిన తన
జనులందు జాలిపడి యెహోవా తన జనులకు ఓదార్చియున్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచియున్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. నీ కుమారులు త్వరపడుచున్నారు. నిన్ను నాశనము చేసి నిన్ను పాడు చేసిన వారు నీలో నుండి బయలువెళ్ళుచున్నారు. కన్నులెత్తి నలుదిశలా చూడుము, మీరందరూ కూడుకొనుచు నీ యొద్దకు వచ్చుచున్నారు. నీవు వీరినందరినీ ఆభరణముగా ధరించుకొందువు. పెండ్లి కుమార్తె వడ్డానము ధరించుకొనున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకొందువు. నా జీవము తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నివాసులు విస్తరించినండిన పాడైన నీ చోట్లను, బేట స్థలములను, నాశనము చేయబడిన నీ భూమియు వారికి ఇరుకుగా ఉండును. నిన్ను మింగివేసిన వారు దూరముగా ఉందురు. నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమారులు, ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది, ఇంకా విశాలమైన స్థలము మాకు ఇమ్మని నీ చెవులలో చెప్పుదురు. అప్పుడు నీవు, నేను నా పిల్లలను పోగొట్టుకుని సంతానహీనురాలనై ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలనే కదా, వీరిని నా యందు కనినవాడెవడు, వీరిని పెంచిన వాడెవడు, నేను ఒంటరి కత్తెనై విడువబడితిని, మీరు ఎక్కడ ఉండిరి అని నీ మనస్సులో నీవు అనుకొందువు. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను జనముల తట్టు నా చెయ్యి ఎత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను. వారు నీ కుమారులను రొమ్మున ఉంచుకొని వచ్చెదరు, నీ కుమార్తెలు వారి భుజముల మీద బోయబడుదురు. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు, నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు, నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకొందువు. బలాఢ్యుని చేతిలో నుండి కొల్లసొమ్ము ఎవడు తీసుకొనగలడు? బేకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురా? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, బేకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించెదను. యెహోవానైన నేనే నీ రక్షకుడననియు, యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు నిన్ను బాధపరచు వారికి తమ స్వమాంసము తినిపించెదను. క్రొత్త ద్రాక్షారసము చేత మత్తులైనట్లుగా తమ రక్తము చేత వారు మత్తులగుదురు. 50వ అధ్యాయము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడ ఉన్నది? నా అప్పుల వారిలో ఎవనికి మిమ్మును అమ్మివేసితిని? మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి, మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను. నేను వచ్చినప్పుడు ఎవడునూ లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడునూ ఉత్తరమియ్యకుండనేలా, నా చెయ్యి విమోచింపలేనంత కురుచే అయిపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా? నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టెదను, నదులను ఎడారిగా చేయుదును. నీళ్లు లేనందున వాటి చేపలు కంపు కొట్టి దాహము చేత చచ్చిపోవును. ఆకాశము చీకటి కమ్మజేయుచున్నాను, అవి గోనెపట్ట ధరింపజేయుచున్నాను. అలసిన వానిని మాటల చేత ఊరడించి జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకే ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువగు యెహోవా నా చెవికి నిన్ను బుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికివేయు వారికి నా చెంపలను అప్పగించితిని. ఉమ్మివేయు వారికిని అవమానపరచు వారికిని నా ముఖము దాచుకొనలేదు. ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకొంటిని. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై ఉన్నాడు. నాతో వ్యాజ్యమాడు వాడెవడు? మనము కూడుకొని వ్యాజ్యమాడుదము. నా ప్రతివాది ఎవడు? అతని నా యొద్దకు రానిము. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయును. నా మీద నేరస్థాపన చేయువాడెవడు? వారందరూ వస్త్రము వలె పాతగిలిపోవుదురు, చిమ్మెట వారిని తినివేయును. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. ఇదిగో, అగ్ని రాజబెట్టి అగ్ని కరువులను మీ చుట్టూ పెట్టుకుని వారలారా, మీ అగ్ని జ్వాలలలో నడువుడి, రాజబెట్టిన అగ్ని కరువులలో నడువుడి. నా చేతి వలనే ఇది మీకు కలుగుచున్నది, మీరు వేదన గలవారే పండుకొనెదరు. 51వ అధ్యాయము. నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచూ నుండు వారలారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచితిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసితిని. యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి
దాని అరణ్య స్థలములను ఏదెను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోటవలె అగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను, కృతజ్ఞతాస్తుతియు, సంగీత గానమును దానిలో వినబడును. నా ప్రజలారా, నా మాట ఆలకించుడి. నా జనులారా, నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును. జనములకు వెలుగు కలుగునట్లుగా నా నిధిని నియమింతును. నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది. నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది. నా బాహువులు జనములకు తీర్పు తీర్చును. ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు. వారు నా బాహువు ఆశ్రయింతురు. ఆకాశం వైపు కన్నులెత్తుడి, క్రింద భూమిని చూడుడి. అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును. భూమి వస్త్రము వలె పాతగిలిపోవును. అందలి నివాసులు అటువలే చనిపోవుదురు. నా రక్షణ నిత్యము ఉండును. నా నీతి కొట్టివేయబడదు. నీతి అనుసరించు వారలారా, నా మాట వినుడి. నా బోధను హృదయమందుంచుకున్న జనులారా, ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడుకుడి. వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. వస్త్రమును కొరికివేయునట్లు చెమట వారిని కొరికివేయును. బొదిక గొర్రెబొచ్చును కొరికివేయునట్లు వారిని కొరికివేయును. అయితే నా నీతి నిత్యము నిలుచును. నా రక్షణ తరతరములు ఉండును. యెహోవా బాహువా, లెమ్ము, లెమ్ము, బలము తొడుక్కొమ్ము. పూర్వకాలములలోనూ పురాతన తరములలోనూ లేచినట్లు లెమ్ము. రాహాబును తుత్తినీలుగా నరికివేసిన వాడవు నీవే కదా. మకరమును పొడిచిన వాడవు నీవే కదా. అగాధ జలములు గల సముద్రమును ఇంకుపోజేసిన వాడవు నీవే కదా. విమోచింపబడిన వారు దాటిపోవునట్లు సముద్ర అగాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే కదా. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. నేనే మిమ్మును ఓదార్చువాడను. చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు? బాధపెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు, ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా? బాధపెట్టువాని క్రోధము ఏమాయను? కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును. అతడు గోతిలోనికి పోడు, చనిపోడు, అతనికి ఆహారము తప్పదు. నేను నీ దేవుడనైన యెహోవాను. సముద్రముకెక్కి కెరటములు ఘోషించినట్లు దాని రేపువాడను నేనే. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. నేను ఆకాశములను స్థాపించినట్లును, భూమి పునాదులను వేయునట్లును, నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును, నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. యెరూషలేమా, లెమ్ము, లెమ్ము. యెహోవా క్రోధపాత్రను ఆయన చేత నుండి పుచ్చుకొని త్రాగినదానా, తూలిపడజేయు పాత్రలోనిదంతటినీ త్రాగినదానా, నిలువుము. ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలవాడెవడునూ లేకపోయెను. ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చెయ్యపట్టుకుని వాడెవడునూ లేకపోయెను. ఈ 2 అపాయములు నీకు సంభవించెను. నిన్ను ఓదార్చగలవాడెక్కడ ఉన్నాడు? పాడు, నాశనము, కరువు, ఖడ్గము నీకు ప్రాప్తించెను. నేను నిన్నెట్లు ఓదార్చుదును? నీ కుమారులు మూర్ఛిల్లి ఉన్నారు. దుప్పి వలలో చిక్కుబడినట్లు వీధులన్నిటిలో చివరలో వారు పడి ఉన్నారు. యెహోవా క్రోధముతోనూ నీ దేవుని గద్దింపుతోనూ వారు నిండి ఉన్నారు. ద్రాక్షారసము లేకయే మత్తురాలవై శ్రమపడిన దానా, ఈ మాట వినుము. నీ ప్రభువగు యెహోవా తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడు నీ దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఇదిగో, తూలిపడజేయు పాత్రను, నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేసి ఉన్నాను. నీవికను దానిలోనిది త్రాగవు. నిన్ను బాధపరచు వారి చేతిలో దాన్ని పెట్టెదను. మేము దాటిపోవునట్లు క్రిందకి వంగి సాగిలపడుదమని వారు నీతో చెప్పగా నీవును దాటువారికి దారిగా చేసి నేలకు దానిని వంచితివి గదా. వారికి ఆ పాత్రను త్రాగనిచ్చెదను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమ ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా తండ్రి, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, అయ్యా, గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినములోకి మమ్మల్ని ప్రవేశపెట్టి ప్రభా, నువ్వు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, మా ప్రతి అపరాధమును దయతో క్షమించుము. మా ప్రతి పాపమును నాయన నీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి. ప్రభా, మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. నీకే స్తుతులు, వందనాలు, స్తోత్రాలు. ప్రభా, అయ్యా, మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని మా కుటుంబాలలో ఇంకను రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. అయ్యా, నీ చిత్తానుసారులుగా, నీ హృదయానుసారులుగా నేను నా కుటుంబం ఉండునట్లు, నిత్యము నీ సన్నిధిలో మేము ఉండునట్లు నీ కృపను మాకు అనుగ్రహించండి. అయ్యా, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. అయ్యి ఈ దినమంతా మేము చేసే ప్రతి పనిలో, రాకపోకల్లో మీ కాపుదల, భద్రత దయచేయండి. అయ్యా, నీకే స్తుతులు, స్తోత్రాలు. ప్రభు, మా రాజమండ్రి పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను,
మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. 144 కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ అనుగ్రహించండి ప్రభా. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ కృపను విస్తరింపచేయండి అయా. రక్షణార్థమైన నీ ముఖ కాంతిని ప్రకాశింపచేయండి అయా. నీకు వందనాలు, స్తోత్రాలు. కడవరి వర్షమే మీరు దిగిరండి అయ్యా. కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి అయ్యా. కాశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రాన్ని మీరు దర్శించండి. ప్రజల మనోనేత్రాలు తెరవండి, హృదయాలను తెరవండి ప్రభా. రాతి హృదయాలను తీసి మాంసపు గుండెను పెట్టమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రత్యేకించి నార్త్ ఇండియాలోని కృపను విస్తరింపచేయండి. అక్కడ భయంకరమైన ప్రదేశాల్లో సేవ చేయుచున్న సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కాపుదల, భద్రత, నీ రెక్కల నీడిన వారిని అయ్యా భద్రముగా ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా దైవజనులందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. అయ్యా వారు ధైర్యంతో వాక్యంను బోధించే అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి అయ్యా. వారి రాకపోకల్లో నీ కాపుదల, భద్రత ఉంచండి. వారు నిలవబడిన ప్రతి చోట ఆత్మకార్యాలు మీరు జరిగించండి, అద్భుతాలు మీరు జరిగించండి, ఆశ్చర్యక్రియలు జరిగించండి అయ్యా. వారి కుటుంబాలన్నింటినీ నీ రక్త ప్రోక్షణ ఉంచండి. వారి పరిచర్యలో నీ కృపా కావు అయ్యా. నాయన కృపను విస్తరింపచేయండి నాయన అయ్యా. ప్రతి సంఘంలో వేలాది మంది, లక్షలాది మంది ఉండే కృపను, అనేక మంది సంఘంలో చేర్చబడినట్లు నీ కృపను విస్తరింపచేయండి. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి అయ్యా. నీ రూపులోకి మార్చండి. దినదినము నీకు సమీపంగా వచ్చేవారుగా నీ కృపను అనుగ్రహించండి అయ్యా. డినామినేషన్స్ భేదము లేకుండా అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను అనుగ్రహించండి. ఏక మనసు గలవారే అపోస్తుల బోధ యందు అయ్యా తండ్రి నాయన ఎదిగే కృపను, నాటబడే కృపను మీరు దయచేయండి ప్రభా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. సమస్త మానవాళిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేశాలను పరిపాలిస్తున్న రాజులను, వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృపను అనుగ్రహించండి, నీ దయను అనుగ్రహించండి. నీతితో, న్యాయంతో పరిపాలించుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నాయన ఇక్కడ సువార్త అందని గ్రామాలు, ప్రాంతాలు పట్టబడినట్లు సువార్థికులను లేపండి, ప్రార్థనా వీరులు లేపండి, ప్రవక్తలు లేపండి, అపోస్తలు లేపండి ప్రభా. ఒక బలమైన ఉజ్జీవాన్ని ప్రపంచవ్యాప్తంగా మీరు రగిలించండి. సమస్త మానవాళిని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము కలుగునుగాక ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి అయ్యా. ఇజ్రాయెల్ పక్షంగా నీ చిత్తమును జరిగించమని అయ్యా. కొద్దిపాటి ప్రార్థన మనవల్ని పాద సన్నిధికి చేర్చుకోమని, ఈ దినమంతా మమ్మల్ని కీడు నుండి, దుష్టుడి బారి నుండి తప్పించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి. ఆమేన్.